ఇక్కడ క్లియర్ కట్‌గా మా పార్టీ నుంచి స్పందించలేదని జెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళెవరైతే ఉన్నారో, మేమొక్కటే చెప్పదలుచుకున్నాం. తెలంగాణ ప్రాంతం మీద ఎవరు విద్వేషం చిమ్మినా, ఎవరు వ్యతిరేకంగా ఉన్నా, ఎవరు ఈ ప్రజలకు తెలంగాణ ప్రజలకు అవమానపరిచేటట్లుగా మాట్లాడినా, మొత్తం తెలంగాణ ప్రాంతాన్నే అవమానకరంగా, అవహేళనగా, హేళన చేస్తూ, వెకిలి చేష్టలు చేసే వాళ్ళ పట్ల మేము ఎప్పుడూ వ్యతిరేకంగానే ఉంటామని చెప్పేసి మేము గతంలో చెప్పాము. అదే విధంగా ఇప్పుడు చెప్తున్నాము. భవిష్యత్తులో గూడా చెప్తాం. ఈరోజు పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంతానికి వస్తున్నాడు, వస్తడు, రాబోతున్నాడు అని చెప్పేసానంటే దీంట్లో పొలిటికల్ మోటివ్ పర్ఫెక్ట్‌గా కనపడతా ఉంది. గత కొన్ని రోజుల క్రితం నుంచి, గత కొన్ని నెలల నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రాన్ని టార్గెట్ చేయాలని చెప్పేసి కేంద్రంలో ఉన్న బీజేపీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కూటమి. వీళ్ళు పక్కాగా ప్లాన్ చేసుకొని అది పవన్ కళ్యాణ్ రూపంలో ఇక్కడ అడుగు పెట్టాలని చెప్పేసి అనుకుంటున్న పరిస్థితి ఉంది.